హాయ్ అండి. మార్నింగ్ లేచాను అనమాట. టైం వచ్చి 6 అయ్యింది. ఫస్ట్ టీ పెట్టుకుందాం. టీ పెట్టుకున్న తర్వాత కుక్కర్ తోమాలన్నమాట. మార్నింగ్ లేవగానే టీ పడకపోతే అలా ఏది ముందుకెళ్ళదనమాట. అలా ఉంటుంది. టీ పడిపోవాల్సిందే. ఎప్పుడు నిండుగా ఉండాలండి నాకైతే సరుకులు, లేదంటే కనుక పిచ్చి వచ్చేస్తుంది. ఏదైపోతే అది ఇలా తెచ్చుకుని నిండుగా పోసేసుకుంటాను అనమాట. నా పాలసీ అది. వెల్లుల్లిపాయలు తెచ్చానండి రాత్ర. పావు కేజీ కొట్టు దగ్గర 35 రూపాయలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడదామని ఒలిసినంత వరకు గుండెలో అయితే ఒలిచాను. ఒలవలేకపోయినాయి బట్టి వదిలేసాను. ఎందుకంటే ఈ తాలింపులు తీసేసి 10 రేకలు కన్మయన్ని అల్లం ఆడేస్తాను. అత్తయ్య నేను ఇచ్చింది అల్లం. నేను ఇచ్చింది అల్లం అనమాట అత్తయ్య. అంతే, ఈ అల్లం ఎక్కువైపోద్ది. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఆడుకోవాలి. నెక్స్ట్ బుడ్డేసి అయితే బంగాళదుంప వండుకోవాలి. కిస్మిస్లు జీడిపప్పు తెచ్చాను అనమాట. ఈ పాయసం అన్న కాదా నేను మధ్యాహ్నం నుంచి అనేసి నాకేంటో అనిపించలేదు, కాయలేదు. ఇంకా బంగాళదుంపలు అదే ఫ్రై పెడతాను వీళ్ళకి, ఇద్దరికి బొడ్డోళ్ళకి. మధ్యాహ్నం నుంచి మనం కొంచెం రొయ్యల కూర వండుకోవచ్చు. బంగాళదుంపలు కోసానండి. ఇలా బంగాళదుంప ఎప్పుడు కూడా నీటిలోకి కోసుకోవాలన్నమాట. నీటిలో కోసుకుంటే ముక్క అయితే నిలబడదు. ఉంచుకుంటాను. ఏం కాదు. రైస్ మళ్ళీ పెట్టడం. కందిపప్పు ఒక టిప్పు దాని గురించి ఒక అత్తేన అనమాట. రెండు కేజీలు మినపప్పు కూడా అయింది. కొంచెం అయిపోయింది. చిరాకు వచ్చేది. 5 అన్నట్టున్నమాట. అంతే. మళ్ళీ ఫ్రై అయితే మీకు లాస్ట్
చూడండి ఇలా అందంగా తెగిపోయింది కదా. ఇంక బుడ్డీస్కి ఏమీ హడావిడి ఉండదు, ఇలాంటి తాగితే చాలు. చూడండి మొత్తం ఎగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి ఒక 7 శాఖ తగిలిన తర్వాత కట్టేసుకుంటే ఆడమట్టుగా కదా, కొంచెం కారం ఒకటి ఏమి వేయండి పెద్దగా, ఎందుకంటే తినరు బుడ్డి పిల్లలు కదా. అంతే. అండి కర్రీ, బుడ్డీస్ కర్రీ అయితే అయిపోయింది. ఇంక ఇది ఒక సగం ఉంచి ఉప్పు ఎక్కువ తింటున్నారండి వాళ్ళ అమ్మ అన్నీ అనేసి అయిపోయింది. ఎవరిని అడుగుతున్నావే? నన్ను అడుగుతున్నావా? బొడ్డోలు సామాను ఈ రాత్రి కడిగేసిందే మంచిగా అనుకున్నాను, కడగలేదు. తెర చుట్టూ బాక్స్ కనపడితే ఇస్తారు వెళ్ళడానికి. రెడీ అయ్యాడు సోప్గడ్ సోమనాథ్. ఆది రెడీ అవుతుందండి స్కూల్కి. టైం 8 అయిపోయింది, ఒక అరగంటలో అయితే అయిపోద్ది. ఇంక టిఫిన్ అయితే ఇవాళ బయట తెచ్చానమాట, పూరి బజ్జీని. 20 రూపాయలకి 4 పూరీలు, 10 రూపాయలు బజ్జీ. చిన్న బజ్జీ అన్నమాట, చిన్న హోటలే, పెద్ద హోటల్ కాదు. అక్కడైతే తెప్పించాను. వాళ్ళకైతే అంటే పూరి అంటున్నారు ఈ మధ్యలో ప్రతిసారి. ఇంకెంతకని వేసి సరే 2 పెట్టేసామంటే వాళ్ళిద్దరు కొడుకు నిండిపోద్ది కదా అనేసి ఇంక ఊరుకున్నానని తెప్పించాను. వీళ్ళడు ఫోన్ పెట్టేస్తున్నాడు. సంజు ఫోన్ కట్ చేయి. ఇలాగా ఈ టిఫిన్ ఇచ్చేసి అద్యా వెళ్ళారండి స్కూల్కి. ఇంకా తినబెట్టేసి పంపించేసాను. ఇక వీడియో తీయటం అవ్వలేదు, అంతలోకి ఎవరో వచ్చారనమాట. దాని గురించి అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళటం అయితే చూపించలేదు. అక్కడ వరకు అయితే మార్నింగ్ బ్లాగ్ కింద అప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాను, నాకు ఒకసారి టైం కుదరదన్న. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత కొన్ని పాలు అయితే పెట్టుకున్నాను, కాఫీ కలుపుకుందాం అనేసి. ఇంక ఇదండి మార్నింగ్ బ్లాగ్ అయితే. ఇంక ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇక్కడి నుంచి జరిగేదంతా వంట, అదే నేను వండుకునే కూర కాడి నుంచి ఈవినింగ్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదండి వీడియో నచ్చిన చిన్న లైక్ అయితే వేయండి. ఈ లైక్ మీద ఒక టచ్ అయితే ఇలా ఇవ్వండి. అలా లైక్ చేస్తేనే నా వీడియో అనేది ఇంకొంతమంది చూడటానికి అయితే ఎంకరేజింగ్ కింద మీరు నాకు చేసినట్టు అవుతుంది అన్నమాట. అంతేగాని చూసి వెళ్ళిపోయాం అంటే కాదండి, కొంచెం లైక్ కూడా ఇస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.